హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్సులు పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా సో యాప్లో కోర్సులో ఉన్నటువంటి క్లాసెస్తో పాటుగా ఈ మోడల్ పేపర్స్ కనుక చూసినట్లయితే మంచి రివిజన్గా కూడా మీకు ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా కోర్స్ తీసుకోండి. సో ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. పూసల తయారీ, పనివాళ్ళ గదులు, ఇద్దరిని కలిపి పూడ్చిన స్థలము, అగ్నిగుండాలు. మరి ఈ యొక్క హరప్పా నాగరికతలో లేదా సింధు నాగరికతలో బయలుపడినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, వాటి ప్రత్యేకత అని అర్థము. చూద్దాం. పూసల తయారీ ఎక్కడ కనుగొన్నారండి? చన్వుధారో. పని వాళ్లకు గదులు ఎక్కడ? హరప్పాలో. నెక్స్ట్, ఇద్దరిని కలిపి పూడ్చినటువంటి స్థలము లోతల్లో కలదు. అగ్నిగుండాలు ఎక్కడ కనిపించాయి? కాళీభంగన్ అనేటువంటి ప్లేస్లో మరి ఈ యొక్క అగ్నిగుండాలు. ఈ అగ్నిగుండాలు ఏంటి అంటే ఆ కాలంలో హోమాలు జరిగినట్లుగా అయితే నిదర్శనంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థనక వాసులు అనే వర్గము ఏ మతానికి చెందుతుంది? స్థనక వాసులు ఆన్సర్ జైన మతము. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వాటిలో ఏది అలావుద్దీన్ ఖిల్జీకి వర్తించదు? ఏది వర్తించడండి? ఆన్సర్ వ్యవసాయ అభివృద్ధికి తక్కువ రుణాల మంజూరు అనేది తప్పండి. ఓకేనా? గూఢచార వ్యవస్థ కరెక్ట్. సో ముగ్ధాంల మీద నియంత్రణ కరెక్ట్. శిస్తు వసూలు చేసేందుకు భూముల్ని సర్వే చేయడం కూడా సరైనదే. సో మూడవ తప్పు, అన్ని సరైనవే. నెక్స్ట్, అభినయ కళ అయిన బుర్రకథను ప్రజాదరణ కళగా మార్చిన వారు ఎవరు? నాలుగోది ఆన్సర్ ఆప్షన్ 2 షేక్ నాజర్. ఎవరండి? షేక్ నాజర్. బుర్రకథ పితామహుడుగా వీరైతే ప్రసిద్ధి. నెక్స్ట్ వన్. నౌకా చిహ్నం గల నాణాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు? నౌకా చిహ్నం గల నాణాలు వేయించిన శాతవాహన రాజు. ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జస్ట్ నిన్నే ఈ యొక్క అపాయింట్మెంట్ అయితే జరిగిందండి. ఓకే. ఆరవది ఆన్సర్ ఆప్షన్ 2 శివప్రతాప్ శుక్లా గారండి. ఎవరండి? శివప్రతాప్ శుక్లా గారిని మరి నియామకం అయితే జరిగింది. మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి గవర్నర్ని ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్ ఎవరు నియమిస్తారు? సింపుల్గా. ఓకేనా? కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలిసిన ప్రతి ఒక్కరు, తెలియకపోతే గవర్నర్ నియామకం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తాం. నెక్స్ట్, హిందూ మహాసభను ఎవరు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 2
పండిత మదన్ మోహన్ మాలవీయ, హరిద్వార్. నెక్స్ట్, ఇండో చైనా మరియు మలేషియాలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఆప్షన్ 3 సాలం కాయనులు. ఇంపార్టెంట్. నెక్స్ట్, పంచతంత్రం గ్రంథమును తెలుగులోనికి అనువదించిన కవి ఎవరు? పంచతంత్రం గ్రంథమును తెలుగులోకి అనువదించిన కవి. ఆప్షన్ 3 దూబకుంట నారాయణ కవి. నెక్స్ట్, కాందాచార అనగా ఏమిటి? కాందాచార. ఆప్షన్ 4 ఇదొక సైనిక శాఖ. నెక్స్ట్, అన్నమలై కొండలకు మరో పేరేమిటి? అన్నమలై కొండలకు మరో పేరు. మూడవది, ఏనుగు కొండలను కూడా వీటిని పిలుస్తారండి. అన్నమయ్య జిల్లాలో అయితే ప్రజెంట్ ఇవి ఉంటాయండి. అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎలిఫెంట్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము ఎక్కువ దేనిపై కనిపించింది? గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం. దేనిపైనండి? ఆన్సర్ ఆప్షన్ 2 గోధుమలు. నెక్స్ట్, నిషేధానికి గురైన సాహిత్యాన్ని పంచి భారత స్వాతంత్ర ఉద్యమంలో మంచి పేరు సంపాదించిన మహిళ ఎవరు? ఆప్షన్ 4 ద్రోణం రాజు లక్ష్మీ బాయమ్మ. నెక్స్ట్, సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి. నెక్స్ట్, ఈ వేస్ట్కు సంబంధించి క్రింది వాటిలో వైట్ గూడ్స్ కానివి ఏవి? వైట్ గూడ్స్ కానివి ఏవి? ఆప్షన్ 2 పాడైపోయిన కంప్యూటర్లు అనేవి వైట్ గూడ్స్ కిందికి రావు. పాడైపోయిన కూలర్లు, పాడైపోయిన వాషింగ్ మిషన్లు, పాడైపోయిన రిఫ్రిజిరేటర్లు, ఇవన్నీ కూడా వైట్ గూడ్స్ కిందికి వస్తాయి. కంప్యూటర్స్ రావండి. ఓకే. నెక్స్ట్, ఎజెండా 21గా ఏ సదస్సును పిలుస్తారు? ఎజెండా 21 ఆన్సర్ రియో డి జనీరో సదస్సు. ఏంటండి? రియో డి జనీరో సదస్సు. నెక్స్ట్ వన్, సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఏది? సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఏంటి? ఇజ్రాయేల్. నెక్స్ట్, 2011 సంవత్సరంలో మన దేశంలో స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత శాతంగా ఉంది? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆన్సర్ 73%. నెక్స్ట్ వన్, స్థూల జాతీయోత్పత్తిని ఏ పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు? 1 మార్కెట్ ధరలలో, నిలకడ ధరలలో. ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దేశీయ బ్యాంకర్లు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? చూద్దాం. షరీఫ్లు, ముల్తానీలు, బిట్టి మకళ్ళు, మార్వాడి కాయిల్స్. మరి వీరు ఎక్కడ వారి యొక్క బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు? ఓకే, 1 by 1 చూద్దాము. ముందుగా షరీఫ్లు ముంబై మరియు కలకత్తా, ముల్తానీలు ముంబై మరియు చెన్నై, బిట్టి మకల్ ఎక్కడండి? దక్షిణాది రాష్ట్రాలు, అండ్ మార్వాడి కాయిల్స్ ఈశాన్య రాష్ట్రాల్లో వారి యొక్క వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, రాజ్యసభ అధ్యక్షుడు ఎవరితో సమానంగా జీతభత్యాలు పొందుతారు? రాజ్యసభ అధ్యక్షుడు 21 ఆన్సర్ ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్తో సమానంగా. మరి రాజ్యసభ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారండి? ఉపరాష్ట్రపతి. ఓకేనా? ఉపరాష్ట్రపతి పదవి రీత్యా మాత్రము రాజ్యసభకి అధ్యక్షుడు. నెక్స్ట్, రాష్ట్రపతిగా పోటీ చేయ అభ్యర్థి నామినేషన్ పత్రం తాలూకు ఎంత మొత్తాన్ని దారావత్తు లేదా డిపాజిట్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 3 15,000. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్తకణ ఫలకికలు, ప్లాస్మా. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కర్తవ్యం ఏంటి చూద్దాం. ఎర్ర రక్త కణాల యొక్క కర్తవ్యం ఏంటండి? ఆక్సిజన్ రవాణా చేయడం. ఓకేనా? తెల్ల రక్త కణాలు రక్షణ కవచాలుగా పనిచేస్తాయండి, రక్షక భటులు మన శరీరానికి. నెక్స్ట్, రక్తకణ ఫలకికలు రక్త స్కందన అంటే రక్తం గడ్డగట్టేలా చేస్తాయి.
నెక్స్ట్ ప్లాస్మా, రక్తం యొక్క మాతృక. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వేరుశనగపై పెరిగే అప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రం ఏది? అప్లోటాక్సిన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. నెక్స్ట్, లేజర్కు పూర్తి రూపం ఏది? లేజర్కు పూర్తి రూపము. ఆన్సర్ ఆప్షన్ 1 లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్, క్రింది వాటిలో రంజనాలు అనగా ఏంటి? రంజనాలు ఏంటండి? దారాలకు వస్త్రాలకు రంగునిచ్చే పదార్థాలు లేదా అద్దకపు రంగులనే రంజనాలు అంటారు. నెక్స్ట్, చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇస్రో చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా కక్షలో ప్రవేశపెట్టింది? 27. ఆన్సర్ ఆప్షన్ 3 పిఎస్ఎల్వి C-11. నెక్స్ట్, యుద్ధ నౌకలలో సబ్మెరైన్లను విమానాలకు రియల్ టైమ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే భారతదేశ మొదటి నావికాదళ ఉపగ్రహం ఏది? ఆప్షన్ 3 GSAT-7. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదట మానవరహిత సైనిక వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉక్రెయిన్. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOని ఎక్కడ ఏర్పాటు చేశారు? 30వ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జెనీవా. నెక్స్ట్, క్రింది వాటిల్లో విపత్తు నివారణ వ్యూహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తుఫాను షెల్టర్ల నిర్మాణము చేపట్టడము. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు ఏవి? ఏ మరియు సి ద రైట్ ఆన్సర్. 1 సిమెంటు మరియు ఖనిజ ఆధారిత పరిశ్రమలు. సి ఏక మొత్తంలో మందులు మరియు ఔషధాలు. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన షిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన వారు ఎవరు? సిమ్లా ఒప్పందంపై ఎవరండి? ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో. ఓకే, ఇద్దరు కలిసి మరి సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్, ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారము ఎవరికి ఉంటుంది? 34 ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రపతి గారికి ఉంటుంది. నెక్స్ట్, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏ నది జలాల తాత్కాలిక పంపకం కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం 2022 ఆగస్టు నెలలో ఖరారు చేశారు? ఏ నదికి సంబంధించిందండి? ఆప్షన్ 2 కుషియారా. ఏంటది? కుషియారా అనేటువంటి నదికి సంబంధించి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమానవాహక నౌక INS విక్రాంత్ అధికారికంగా ఎక్కడ ప్రారంభించబడింది? INS విక్రాంత్. ఆప్షన్ 4 కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆప్షన్ 1 విక్టర్ ఆంబ్రూస్ అండ్ గ్యారీ రూవ్కన్. నెక్స్ట్, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఎక్కడ స్థాపించబడింది? గూర్గావ్, ఇండియా. 2025 IPL విజేతగా నిలిచిన జట్టు ఏది? ఎవరికి వచ్చిందండి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB. నెక్స్ట్, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు 2 సార్లు ఆమోదించిన గడువు లోపల దానిపై సంతకం చేసి చట్టరూపం కల్పించడానికి దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి నిరాకరించారు. అయితే ఆమె ఏ దేశస్తురాలు? ఎక్కడండి? నేపాల్. నెక్స్ట్, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పేరేంటి? జ్ఞానేష్ కుమార్ గారు. నెక్స్ట్, నూతన అటార్నీ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఎవరినండి? ఆర్ వెంకటరమణి. ఎవరండి? ఆర్ వెంకటరమణి. దిలీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏది 2025? ఎవరండి? ఆప్షన్ 3 వెస్ట్ జోన్ అయితే మరి విజేతగా నిలవడం అయితే జరిగింది.
సారీ వెస్ట్ జోన్ కాదు, సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. నెక్స్ట్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో ఇండియా స్థానము ఎంత? ఆప్షన్ 2 63. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభం కానుంది? 45 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మహారాజ్ గంజ్. నెక్స్ట్, ఏ ప్రకరణ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలుపుతున్నది? 46 ఆప్షన్ 2, 44వ ప్రకరణ. నెక్స్ట్, ప్రైవేటు ఉత్పత్తి వినిమయ కార్యకలాపాలను సమిష్టిగా అదుపు చేయడాన్ని ప్రణాళికా విధానం అని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 లియోనల్ రాబిన్స్. నెక్స్ట్, ముస్లింల దక్షిణ దేశ దండయాత్రలో చివరిగా జయింపబడిన రాష్ట్రము ఏది? 48 ఆప్షన్ 2 హోయసాల రాజ్యము. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో 91,000 కోట్లతో నిర్మించబోయే వేఫర్ ఫ్యాబ్ ప్లాంట్కు తైవాన్ సంస్థతో ఒప్పందం ఖరారైనట్లుగా టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది? ఆప్షన్ 3 గుజరాత్లో. నెక్స్ట్, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వల పేర్లను గుర్తించండి. 55 ఆప్షన్ 1 జవహర్ మరియు లాల్ బహదూర్ కాలువ. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. 51 ఆప్షన్ 2 కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ అర్బన్ అనేది తప్పండి, సరికానిది. వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్ సుల్తాన్పూర్. హరిత చిన్న పరిశ్రమల పార్క్ దండు మల్కాపూర్. వైమానిక పరిశ్రమల పార్క్ ఆదిబట్ల. మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ అర్బన్ కాదండి, రూరల్. ఓకే. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం క్రింది వాటిలో ఏ రాష్ట్రాల సముదాయంతో చుట్టూ ఆవరించబడి ఉంది? ఆప్షన్ 4 అండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉంటాయి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత ఎంత? 53 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 312 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? తెలంగాణ భాషా దినోత్సవం ఆప్షన్ 2 సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం. నెక్స్ట్ వన్, పంప కవికి ధర్మపురి అనే అగ్రహారాన్ని దానం చేసిన రాజు ఎవరు? ఎవరండి? 2వ అరికేసరి. ఆప్షన్ 2. గణపతి దేవుని బందీగా ఉన్నప్పుడు కాకతీయ రాజ్యాన్ని కాపాడిన సేనాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రేచర్ల రుద్రుడు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణ దేవరాయలు, బాబర్, హుమాయూన్లకు సమకాలికుడైన కుతుబ్ షాహీ రాజు ఎవరు? 57 ఆన్సర్ ఆప్షన్ 1 సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అఖిల భారత సత్యాగ్రహ దినము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు పాటించింది? 58 ఆన్సర్ ఆప్షన్ 1 1938 నవంబర్ 23. క్రింది వాటిని జతపరచండి. హైదరాబాద్ భగత్ సింగ్, హైదరాబాద్ అంబేద్కర్, హైదరాబాద్ ప్రకాశం, హైదరాబాద్ తెలంగాణ వైతాళికుడు. ఈ బిరుదులు ఎవరికి కలవు? ఓకే, 1 by 1 చూద్దాం. హైదరాబాద్ భగత్ సింగ్ అని నారాయణ పవార్కి కలదు. హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు గారికి కలదు. హైదరాబాద్ ప్రకాశం అని స్వామి రామానంద తీర్థకు కలదు. నెక్స్ట్, తెలంగాణ వైతాళికుడు మాడపాటి హనుమంతరావు గారికి కలదు. నెక్స్ట్, తెలంగాణ సాహిత్య సంస్థలో అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 2 బున్న ఐలయ్య. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ రోజే తీసుకోండి. మరి ఆఫర్ అయితే మిస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. బాయ్.